చాలా సందర్భాల్లో నేను గమనించాను, చాలామంది జీవితాల్లో అవసరం వచ్చినప్పుడు దేవా అని దేవుని దగ్గరకు వస్తాం, అవసరం తీరినాక దేవుని పూర్తిగా విస్మరిస్తాం. నీకు కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తున్నావు, నీకు అన్ని బాగున్నప్పుడు దేవుని విస్మరిస్తూ ఉన్నావు. ఈరోజు దేవుడు చెబుతూ ఉన్నాడు, నీ కష్టంలో సుఖంలో, వ్యాధిలో ఆరోగ్యంలో, నీ యొక్క నిందలో మహిమలో, నీ యొక్క ఘనతలో, నీ యొక్క దుర్దశలో, నీ యొక్క లోటులో, నీ సమృద్ధిలో దేవుణ్ణి మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఉన్నా లేకపోయినా దేవుని స్తుతించే రీతిగా, దేవుని మీద ఆధారపడే రీతిలో ఏమాత్రము తేడా ఉండకూడదు. ఆ తేడాను నువ్వు చూపించి, ఆ పక్షపాతము నువ్వు చూపించి, దేవుడు పక్షపాతి అనే ధోరణిలోకి నువ్వు వెళుతూ ఉంటుంటే, ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని వైపు చూడండి. నువ్వు దేవుని మాట వింటూ ఉన్నావా? దేవుని ఆత్మకార్యమును నువ్వు లోబడుతూ ఉన్నావా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది.